కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ ను టీజీగా మారుస్తున్న సంగతి తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ మార్పు సంస్థల విషయంలో కూడా అమలవుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులనిచ్చింది. దీంతో టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఎస్ఆర్టీసీ అవుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక టీఎస్ ను టీజీగా మారుస్తున్న సంగతి తెలిసిందే. వాహనాల రిజిస్ట్రేషన్ల విషయంలో ఇప్పటికే అమల్లోకి వచ్చిన ఈ మార్పు సంస్థల విషయంలో కూడా అమలవుతోంది. దీనికి సంబంధించి ఇటీవలే కేంద్ర ప్రభుత్వం అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో టీఎస్ఆర్టీసీ ఇకపై టీజీఎస్ఆర్టీసీ అవుతోంది. ఈ మేరకు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆసక్తికర ట్వీట్ చేశారు. పేరు మార్చుకున్నామని, సోషల్ మీడియా ఖాతాల్లో కూడా కొత్త పేర్లతో ఉన్న అకౌంట్లు ఉంటాయని, వాటిని ఫాలో అవ్వాలని ప్రయాణికులకు, ప్రజలకు సూచించారు. సజ్జనార్ మెసేజ్ బాగానే ఉంది, కానీ దానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనలు మాత్రం మరింత ఆసక్తికరంగా ఉన్నాయి. తెలంగాణలో ప్రభుత్వం మారితే టీఎస్ కాస్త టీజీ అయింది. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే టీజీ కాస్త టీఎస్ అవుతుందా? కాస్త చెప్పండి సారు అంటూ ఓ నెటిజన్ ఆయన్ను ప్రశ్నించారు. అసలు ఈ మార్పు వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? మీలాంటి అధికారులైనా ప్రభుత్వానికి చెప్పాలి కదా అంటూ మరొకరు సలహా ఇచ్చారు. ఎవరి అభిప్రాయాలు ఎలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తాను అనుకున్నది చేసేస్తోంది. వాహనాల రిజిస్ట్రేషన్ల నెంబర్లతో మొదలుపెట్టి పూర్తిగా అన్నిట్లోనూ టీఎస్ ను మాయం చేసేసింది. తెలంగాణ అంటే టీజీ మాత్రమేనంటోంది. మరి రాబోయే రోజుల్లో ప్రభుత్వాలు మారితే టీజీ ఇంకెలా రూపాంతరం చెందుతుందో చూడాలి.